హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు. బొబ్బట్లు చేయరాని వారు, ఫస్ట్ టైం చేసేవారు కూడా 100% పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే బొబ్బట్లను నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు 100కి 100 మార్క్స్ వేయాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా కమ్మటి మృదువైన నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. బొబ్బట్లు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి. చిటికెడంత సాల్ట్ని వేసుకొని ఓసారి కలిపేయండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా పిండికి చక్కగా పట్టించండి. 1 కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్కీగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి చేతులకు అతుక్కోకుండా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉంటేనే బొబ్బట్లు సన్నగా వస్తాయి. తర్వాత తడి కాటన్ క్లాత్తో కవర్ చేసి క్యాప్ పెట్టేసి సుమారుగా గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు పూర్ణం చేసుకోవాలి. పూర్ణం కోసం కుక్కర్లోకి 1 గ్లాస్ నిండా శనగపప్పును తీసుకోండి. ఈ శనగపప్పు 1/2 కేజీ వరకు ఉంటుంది. పప్పులోకి 1కి 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు పోసి 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 4 to 5 విజిల్స్ మాత్రమే ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసి ఒక్కసారి కుక్కర్ లిడ్ తీసిన తర్వాత పప్పును చెక్ చేసుకోండి. పప్పు ఇలా పలుకుగానే ఉడకాలి. ఇలా ఉడికితేనే పూర్ణం కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ పప్పును స్ట్రైనర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత స్ట్రైనర్ నుండి కూడా ఈ పప్పును ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని పప్పును ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఒక 15-20 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. పప్పు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసే ముందుగా మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.25 వరకు షుగర్ వేసుకోండి. 1 గ్లాసు శనగపప్పుకు 1 గ్లాస్ మీద 1/2 గ్లాసు వేస్తేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 3 యాలకులను వేసి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పౌడర్ను ఒక వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా డ్రై అయిన పప్పును కొంచెం వేసుకుంటూ వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పును జార్లో ఫుల్గా నింపి గ్రైండ్ చేస్తే బద్దలుగా వస్తుంది కాబట్టి సగం వరకు ఇలా పప్పును వేసుకుంటూ వీలైనంత సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు పప్పు బద్దలు లేకుండా ఇలా గ్రైండ్ చేస్తేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ గ్రైండ్ చేసిన ఈ పప్పు పౌడర్ని కూడా షుగర్ పౌడర్లోకే వేసుకోండి. మిగతా పప్పును మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఇలా పప్పు పొడిని షుగర్ పొడిని ఒకే బౌల్లోకి వేసుకొని చేత్తో షుగర్ పౌడరు పప్పు పౌడర్ పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ కలిపితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అవుతుంది. కాబట్టి చేత్తో ఇలా పిసుకుంటూ చక్కెర పొడిని పప్పు పొడిని కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా చక్కగా కలిపిన తర్వాత పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు అర్థమవుతుంది. మీరు అదే స్టవ్ పైన పప్పును ఉడికించి బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకుంటూ మెదుపుతూ అలా ఉడికించడం చాలా లెంతీ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో మీరు పూర్ణం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. బొబ్బట్లు కూడా 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా పూర్ణం సిద్ధం చేసుకున్న తర్వాత అరిచేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టండి. గంట తర్వాత నానబెట్టుకున్న పిండి పైన కాటన్ క్లాత్ తీసి చేతులకు నెయ్యిని అప్లై చేసుకుంటూ మళ్ళీ 1 నిమిషం పాటు నీట్ చేసుకోండి. తర్వాత మనం పూర్ణం బాల్స్ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ను చాపింగ్ బోర్డ్ పైన కానీ చపాతీ పీట పైన వేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పూరి పిండిని దీనిపైన పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పూర్ణం బాల్ను పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి మళ్ళీ రౌండ్గా బాల్లా చుట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బటర్ పేపర్ పైన చేత్తోనే తట్టండి. మీకు చేత్తో తట్టడం కష్టంగా అనిపిస్తే చపాతీ కోలకు కూడా నెయ్యిని రాసుకొని రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి దీనిపైన ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని రాసుకుంటూ ఈ బటర్ పేపర్తో సహా ఇలా ఆపోజిట్ సైడ్లో వేయండి. ఒక 1 సెకండ్ అలా ఉంచేసి కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన ఉన్న బటర్ పేపర్ను ఈజీగా తీసేయచ్చు. తర్వాత మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎప్పుడైనా బొబ్బట్లను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ డార్క్ అయ్యే వరకు కాలిస్తే బొబ్బట్లు చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయండి. ఇదే మాదిరిగా మిగతా బటర్ పేపర్తో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. అస్సలు బొబ్బట్లు చేయరాని వారు, ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా ఒక బటర్ పేపర్ ఇంట్లో ఉంటే సరిపోయిందండి. మీరు ఎన్ని బొబ్బట్లు అంటే అన్ని బొబ్బట్లు అవలీలగా ఈ బటర్ పేపర్తో చేయొచ్చు. అది కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి.
చేసుకోవచ్చు. ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న ఈ బటర్ పేపర్ను వేడివేడి ప్యాన్ పైన వేసి ఒక 1 సెకండ్ అలా ఉంచేస్తే మనకు బటర్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు. తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీసేయండి. అంతేనండి, కమ్మటి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి. ఇవి కదా అసలైన నేతి బొబ్బట్లని మీరే అంటారు. మరి నేను చెప్పిన టిప్స్, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి బొబ్బట్లు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళ చేత 100కి 100 మార్క్స్ కొట్టేయండి. ఇవి మహారాష్ట్ర స్పెషల్ అయిన భక్ష్యాలు. మరి వాటికి వీటికి చాలా డిఫరెన్స్. మరి మహారాష్ట్ర వాళ్ళు పోలేలు ఎలా చేస్తారో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. అక్కడ మహారాష్ట్ర వారు భక్ష్యాలను పాలలో నెయ్యి వేసుకొని దీంతో తింటారు. భక్ష్యాల ప్రిపరేషన్కు పూర్ణం కోసం నేను 1 గ్లాస్ వరకు శనగపప్పును తీసుకుంటున్నాను. చనాదాలను కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత పప్పులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ యొక్క లిడ్ తీసేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు. ఇలా కొంచెం పలుకుగా ఉంటేనే పూర్ణం అనేది స్టఫింగ్ బయటకు రాకుండా మనకు భక్ష్యాలు చాలా నీట్గా వస్తాయి. కాబట్టి మీరు పప్పు ఉడికించుకునేటప్పుడు ఇలా పలుకు మీదనే ఉడికించుకోవాలి. ఒక్కొక్కసారి పప్పు క్వాలిటీని బట్టి కూడా మనకు విజిల్స్ ఎక్కువ తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఉడకకపోతే మరొక 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కుక్కర్లో నుంచి పప్పును ఒక స్ట్రైనర్లో వేసుకొని 10-15 నిమిషాలు అలా వదిలేస్తే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. అలా పోయిన తర్వాత కాటన్ వస్త్రం పైన ఇలా ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత పప్పు పూర్తిగా ఆరిపోతుంది కదా. పప్పు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ అనేది ఇలా మెత్తగా రావాలి. ఎక్కడ కూడా పప్పు చిన్న చిన్న పలుకులు కూడా ఉండకూడదు. అలా ఉంటే మనం పోలేలు చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వస్తే పోలేలు నీట్గా రావు. కాబట్టి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు పొడిని బెల్లం పాకంలో ఎలా వేయాలి, ఆ ప్రాసెస్ ఏందో ముందు చూడండి. నేను ఇంతకుముందు చక్కెరతో చేసిన పోలేలు అప్లోడ్ చేశానండి. అవి మన సైడ్ పోలేలు చాలా బాగుంటాయి. అవి కూడా ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ పోలేలు మాత్రం మహారాష్ట్ర స్పెషల్ పోలేలు ఇవి కూడా చాలా బాగుంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 వరకు బెల్లం తరుగు తీసుకోవాలండి. బెల్లాన్ని ముందుగానే ఇలా తురిమి పెట్టుకోండి. ఇదే గ్లాస్ తోటి నేను 1 కప్ వరకు చనాదాలు తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వరకు బెల్లం తరుగు తీసుకోవాలండి. నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. మా ఇంట్లో స్వీట్ తక్కువగా తింటారు కాబట్టి 1.5 కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు మాత్రం 1.5 బెల్లం తరుగు కరెక్ట్గా తీసుకోండి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్లో సగం వరకు వాటర్ను పోసుకొని ఇలా కొంచెం బెల్లంను కరిగించుకోవాలి. మరీ ఇది తీగపాకం రానవసరం లేదండి. జస్ట్ కొంచెం బెల్లం పాకం చిక్కబడితే సరిపోతుంది. ఒకటి శనగపప్పు అయితే 1.5 బెల్లం తీసుకోవాలండి. పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. ఇలా పైకి నురగలు వచ్చిందంటే బెల్లం కంప్లీట్గా కొంచెం రెడీ అయినట్టే. తర్వాత ఇలా పొడి చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఈ పప్పు మిక్సీ పట్టేటప్పుడే ఇలాచీలు వేసి కూడా మిక్సీ పట్టానండి. ఆ పిక్ మిస్ అయింది. మీరు పప్పును మిక్సీ పట్టేటప్పుడే ఒక 5-6 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బెల్లం పాకంలో పూర్తిగా పప్పు అనేది కలిసిపోయి మనకు పూర్ణంలాగా వస్తుంది. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా ఉండగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టఫింగ్కు పూర్ణం రెడీ అయింది కదా, మరి పోలేలు చేయడానికి చపాతీ పిండిని తడిపి పెట్టుకోవాలి. భక్ష్యాలు చేయడానికి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మహారాష్ట్ర వాళ్ళు భక్ష్యాలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోధుమ పిండితోటే చేస్తారు. చాలా బాగుంటుంది. గోధుమ పిండే తీసుకోవాలి ఖచ్చితంగా దీనికి. ఇలా ఒక బౌల్ తీసుకొని నేను 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అంతా పిండిలో కలిపేసి వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలండి. సేమ్ మన చపాతీ పిండిలాగానే తడిపి పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.
చూసారు కదా, పిండి ఇలా సాఫ్ట్గా తడిపి పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అయ్యి భక్షాలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న పిండిని మూత తీసి మరొక 2 నిమిషాల పాటు ఇలా చేత్తో కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. చూడండి, పిండి ఇలా ఉండాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, దానిని ఒక చిన్న గిన్నెలోకి కానీ ఇలా ఒక బాక్స్లోకి కానీ తీసుకొని ఇలా కొంచెం ఉండల్లాగా కట్టి పెట్టుకోవాలి. తర్వాత దీనికి కంటే కొంచెం ఎక్కువగా చపాతీ పిండిని తీసుకోవాలి. పూర్ణం కంటే కొంచెం ఎక్కువగా ఉండాలండి. మహారాష్ట్ర వాళ్ళు భక్షాలు చేస్తే వాళ్ళ సైజు పెద్దగా ఉంటుందండి. మన సైడ్ చేసిన పోలేలు కొంచెం సైజు తక్కువ చేస్తాము. వాళ్ళు చేసే సైజు చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళు స్టఫింగ్ పూర్ణం కూడా క్వాంటిటీ ఎక్కువగా పెడతారు. వాళ్ళు చేసిన భక్షాలు ఒక్క పోలేలు తింటే మనకు సరిపోతుంది. మన సైడ్ చేసిన పోలేలు ఈజీగా 2-3 తినేయచ్చు. కానీ మహారాష్ట్ర వాళ్ళు చేసిన పోలేలు పెద్ద సైజులో ఉండడం వల్ల, పూర్ణం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఒక పోలే తినగానే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి వాళ్ళ పోలేలు. సూపర్గా ఉంటాయి మహారాష్ట్ర వాళ్ళవి. మా ఇంటి పక్కకు ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండే, మహారాష్ట్ర అమ్మాయి. నేను ఆమె దగ్గర చూసి నేర్చుకున్నానండి. అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది మనకు. తర్వాత చపాతీ పీటని తీసుకొని దానిపైన పిండిని కొంచెం ఎక్కువగా పోయాలి. తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఉల్లెని ఇలా పెట్టేసి పిండిలో అటు ఇటు సైడ్లకు కూడా ఇలా పిండిని కవర్ చేయాలండి. ఇలా చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగానే. తర్వాత చపాతీ చేసే కోల ఉంటుంది కదా, ఆ కోలతోటి ఇలా తాల్చుకోవాలి. ఈ పోలేలు కొంచెం మందంగా ఉండాలండి. మన చపాతీలు 3 చపాతీలు కలిపితే ఎలా ఉంటుందో అంత మందంలో ఉండాలి. అప్పుడే సూపర్ టేస్ట్గా ఉంటాయి. కొంచెం పిండి ఎక్కువగా పోసుకుంటూ ఇలా మందంగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో చేస్తారండి వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు. ఇలా మందంగా ఉండడం వల్ల, సైజు ఎక్కువగా ఉండడం వల్ల ఒక్క పోలే తినగానే కడుపు నిండిపోతుంది. అంతే. చూసారు కదా, ఇంత మందంలో చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ చేసే పెంకను పెట్టేసి దానిపైన ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇప్పుడు తర్వాత ఇలా మనం తాల్చుకున్న పోలేని వేసుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. దీనిపైన కొంచెం మనం పౌడర్ ఎక్కువగా వేయడం వల్ల ఇలా మనకు వైట్గా అనిపించకుండా ఒక క్లాత్ తోటి ఆ పౌడర్ని అంతా తీసేసుకోవాలి. ఈ పోలేలు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. చూడండి, చపాతీలు పొంగినట్టు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి మందంగా చేయడం వల్ల ఇలా పొంగుతూ మెత్తగా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది మహారాష్ట్ర వాళ్ళవి. ఇలా వెంటనే పెంకపైనే ఫోల్డ్ చేసేసి ఒక డిష్లో పెట్టుకేసుకుంటే సరిపోతుంది. మహారాష్ట్ర స్పెషల్ బెల్లంతో భక్షాలు రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా విడివిడిగా ఉన్నప్పుడే నెయ్యిని వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసేవారి కోసం, కొత్తగా పెళ్ళైన వారి కోసం, అస్సలు చేయరాని వారి కోసం ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లో ఉండే పూరీ ప్రెస్తో అవలీలగా ఒక 5-10 నిమిషాల్లోనే 100కు పైగా బొబ్బట్లు పర్ఫెక్ట్గా, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్వీట్ షాప్లో క్యాటరింగ్ వాళ్ళు ఇలా పూరీ ప్రెస్ సహాయంతోనే వాళ్ళు వేలల్లో చేసేస్తారండి. మనం కూడా పూరీ ప్రెస్తో ఇలా బొబ్బట్లు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ఇలా మెత్తగా మృదువుగా పొరలుగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. బొబ్బట్లు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసే సన్న రవ్వను వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్ వేసి పిండిలో కలిపేసేయండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా చాలా మెత్తగా తడుపుకోవాలి. అలా అయితేనే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా పిండి స్టిక్కీగా తడుపుకోవాలి. తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకే ఆయిల్ని వేసి మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు నీడ్ చేయండి. పిండిని సుమారుగా 10 నిమిషాలైనా నీడ్ చేయాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము. ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి 1 గ్లాస్ నిండా శనగపప్పు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న శనగపప్పు అప్రాక్సిమేట్లీ 1/2 kg వరకు ఉంటుంది. 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని
కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కూడా నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేశాను. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి పప్పును చెక్ చేయండి. పప్పు అనేది ఇలా పలుకుగా ఉడికించుకుంటే చక్కెర ఎక్కువగా పడుతుంది, భక్షాలు అనేది స్వీట్గా వస్తాయి. కాబట్టి ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి. పూర్ణం అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ పప్పును అందులోకి వేసేయండి. ఇలా అరగంట పాటు వదిలేస్తే పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవడం కోసం పెద్ద మిక్సీ జార్ని తీసుకొని ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మీద 1/2 గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక 7-8 ఇలాచీలు వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనము అరగంట పాటు అలా వదిలేసిన పప్పు ఉంది కదా, అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా కింద బౌల్లోకి వచ్చిన ఈ వాటర్ తోటేనండి ఉగాది రోజు కట్టుచారు ప్రిపేర్ చేస్తాము. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు షుగర్ పట్టిన మిక్సీ జార్లోకే కొద్దిగా పప్పును వేసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో సగం వరకు వేసి గ్రైండ్ చేయడం వలన పప్పులో పలుకులు బద్దలు లేకుండా స్మూత్ పౌడర్గా వస్తుంది. కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా పప్పు పర్ఫెక్ట్ పౌడర్లా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను ఈ విధంగా కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మిగతా పప్పును మిగతా షుగర్ పౌడర్ను బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పూర్ణం అనేది వచ్చేసింది. ఇలా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే పోలేలు అనేది ఎలా అంటే అలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ పోలేలు కరెక్ట్గా రావాలంటే పూర్ణం కరెక్ట్గా ఉండాల్సిందే. ఈ పూర్ణం తయారీ విధానం అనేది నిన్నటి వీడియోలో ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఉందండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు పూర్ణం రెడీ అయింది కాబట్టి మనకు కావాల్సినంత ఈ విధంగా లడ్డుల్లా చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా పూరి ప్రెస్ని తీసుకొని దానికి సరిపడా పాలిథిన్ పేపర్ని కట్ చేసుకొని 2 వైపులా ఆయిల్ని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. పాలిథిన్ పేపర్ కొంచెం థిక్గా ఉన్నది తీసుకుంటే బొబ్బట్లు అతుక్కోకుండా వస్తాయి. తర్వాత మనము గంట పాటు నానబెట్టుకున్న పిండిని మూతను తీసి ఒక 1 మినిట్ పాటు నీడ్ చేయండి. ఇలా గంట పాటు నానబెట్టడం వల్ల పిండి ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇలా చిన్న పూరి సైజ్ అంత పిండిని తీసుకొని వేళ్ళ సహాయంతోనే ఇలా కొంచెం పూరిలా స్ప్రెడ్ చేయండి. తర్వాత గోధుమ పిండి ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గా పూర్ణాన్ని తీసుకొని మధ్యలో పెట్టేసి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా నెమ్మదిగా క్లోజ్ చేసి పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసి రౌండ్ బాల్లా చుట్టి కొంచెం ప్రెస్ చేయండి. అలా అయితే పూర్ణం అస్సలు బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే మాదిరిగా ఒక 2-3 ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే ఎవ్వరి సహాయం లేకుండా మనమే అవలీలగా ఎన్నంటన్ని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 వరకు ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్కు కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పూర్ణాన్ని అందులో పెట్టుకున్నానండి. అలా అయితే అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ఒక 4-5 చేసుకున్న తర్వాత పూరి ప్రెస్లో పాలిథిన్ పేపర్కు 2 వైపులా ఆయిల్ రాసుకొని ఒక్కొక్క బొబ్బట్టును పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును వేసి 2 వైపులా అటు ఇటు మంచిగా కాల్చుకోండి. అయితే మనము పూరి ప్రెస్లో బొబ్బట్టును వత్తేటప్పుడు పైన నెమ్మదిగా ప్రెస్ చేయండి. మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే చాలా సన్నగా అయిపోతాయి. బొబ్బట్లు ఎప్పుడైనా మందంగా ఉంటేనే చక్కగా పూరిలా పొంగి మెత్తగా మృదువుగా పొరలుగా వస్తాయి. ఇలాంటి చిన్న టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే స్వీట్ షాప్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే బొబ్బట్లు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో అంతకు మించే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా అన్ని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. బొబ్బట్లు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, వీడియోలో క్లిప్ చూస్తే అర్థమవుతుందా మీకు ఎంత మెత్తగా పొరలుగా సాఫ్ట్గా వచ్చాయో. చూసారు కదండి, ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా పూరి ప్రెస్ సహాయంతో ఈ ఉగాది పండగకి ట్రై చేయండి. అసలు మీకు బొబ్బట్లు చేశామా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత తేలిగ్గా పని అయిపోతుంది. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు చేయడానికి పప్పుతో పని లేకుండా, పప్పును ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా మెత్తగా ఉండే ఈ బొబ్బట్లు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. రవ్వ బొబ్బట్లు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు నిండా పూరి పిండి తీసుకుంటున్నాను. పూరి పిండి బదులు ఇక్కడ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ వేసి చక్కగా కలిపేసేయండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి.
ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు మంచి కలరు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు నిండా వాటర్ తీసుకోవాలి. అంటే మనము రవ్వ ఎంత తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మనం వేయించుకున్న రవ్వని ఇందులోకి వేసేసి ఒకసారి చక్కగా కలిపేసేయండి. సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఈ రవ్వ అనేది వాటర్ కంప్లీట్గా పీల్చుకొని రవ్వ ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేయాలి. ఇలా రవ్వ కంప్లీట్గా ఉడికిన తర్వాత అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అంటే మనం రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. తర్వాత మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కానీ స్పాచులాతో కానీ చక్కగా వాటిని స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత మంచి కలర్లో కనబడడం కోసం ఇక్కడ నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా 2 మినిట్స్ పాటు షుగర్ వేసి కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకు కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా రవ్వ మిశ్రమం అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఈలోపు మనము నానబెట్టిన పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. దీంట్లోకించి మనము స్టఫింగ్ కంటే కొంచెం తక్కువగా పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేళ్ళతోనే చిన్న పూరీలాగా చేసుకోవాలి. తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా వేళ్ళతో నొక్కుతూ ఇలా కవర్ చేస్తూ ఉండాలి. ఇలా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ కానీ మామూలు పాలిథిన్ పేపర్ పైన కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా వేళ్ళతో చిన్న పూరిలా స్ప్రెడ్ చేయండి. తర్వాత మనం చపాతీ చేసే కోల ఉంటుంది కదండి, ఆ కోలతోటి కొంచెం చపాతీల కంటే మందంగా తాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బొబ్బట్లను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాతయి దోశ పెంకలు కానీ చపాతీ చేసే పెంకలు ఉంటాయి చూడండి, వాటినైనా పెట్టుకోవచ్చు. పెంక హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ టర్న్ చేసి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం బటర్ పేపర్ పై నుంచి ఆ బొబ్బట్లను అరిచేతిలోకి తీసుకొని పెంక పైన వేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా నెయ్యిని వేస్తూ చక్కగా కాల్చుకుంటే అవి పూరిలా పొంగుతూ సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదండి పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగుతూ వస్తున్నాయి. అయితే బొబ్బట్లు కొంచెం మందంగా ఉంటేనే ఇలా పూరిలా పొంగుతూ వస్తాయి. మిగతా బొబ్బట్లను కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి. చూసారు కదండి, పప్పు పొలల కంటే ఈ రవ్వ బొబ్బట్లను చాలా ఈజీగా చాలా మెత్తగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చి తీరుతుంది. వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా బొబ్బట్లు ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.